హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ టేస్టీ ఎమ్మి పానీపూరి చేస్తున్నాను. సో చాలా ఈజీ అండ్ సింపుల్. కొంచెం టైం పడుతుంది, పని ఉంటుంది మనకు దీనికి మాత్రం. దీనికోసం ఆలు బఠానీ ఉడికిచ్చేసుకొని మనం అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకుంటే మన రగడ రెడీ అవుతుంది. సో పానీకి చింతపండు నానేసి అది పిసికేసుకొని అందులో కొన్ని వాటర్ కలిపేసి, మెయిన్గా మసాలా వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసేస్తేనే మనకు పానీ టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో ఆ చింతపండు వాటర్లో ఇది మిక్స్ చేసేసుకొని అందులో పానీపూరి మసాలా, చాట్ మసాలా, నల్ల ఉప్పు ఇవి వేస్తేనే టేస్ట్ వస్తాయి. నార్మల్ ఉప్పు, కొంచెం కారం అన్నీ కలిపేసేసుకుంటే మన పానీ రెడీ అవుతుంది. సో మెయిన్గా మనకు పానీపూరిలో టేస్ట్ వచ్చేది పానీతోనే. రగడ అయితే నార్మల్గా అన్ని మామూలుగా చేసేసుకోవడమే కాబట్టి దానికి అంత పెద్ద కాదు, కానీ పానీలోనే మనము వేసే మసాలాలతో టేస్ట్ వస్తుందన్నమాట మనకు బయటలాగా. సో నేను చెప్పినట్టుగా పానీ చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా మన పానీపూరి రెడీ అయిపోయింది, పెట్టేసుకొని తినేయడమే. సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది.